కొడంగల్లో ఉన్నాము. అయితే ఇవాళ కేటీఆర్ రైతు ధర్నా చేపట్టడం జరుగుతోంది. ఇదే అంశమైన మనతో మాట్లాడేందుకు కొంతమంది నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? కొడంగల్లో అభివృద్ధి ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మేము కొడంగల్ నియోజకవర్గం నుంచి సీఎం అయితే మా కాన్స్టెన్సీ చాలా ముందుకెళ్తుందని చెప్పేసి మేము అనుకొని భావించి ఇక్కడ ప్రజలందరూ ఓట్లేస్తే ఈరోజు ఆ ఓట్లతో గెలిచి అసెంబ్లీలో కూర్చొని సీఎం పదవిని మాత్రమే అనుభవిస్తున్నాడు. తెలంగాణ ప్రజల్ని, మా కొడంగల్ ప్రజల్ని కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది మాకు. ఈ 14 నెలల పాలనలో ఎలాంటి ఒక్క స్కీమ్ కూడా మా నియోజకవర్గానికి కాదు, తెలంగాణ కానీ ఏడ కూడా రాలేదు. రోజు చెప్తూనే ఉన్నాడు. 3 సార్లు గ్రామ సభలు పెట్టారు మా విలేజ్లో. దరఖాస్తులు చేసుకోండి, ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, మీకు అన్నీ వస్తాయని చెప్పి పెడుతున్నారు. ఆ రైతు భరోసా, రైతు బీమా, ఇంకోటి ఆడపిల్లలకు 2500 అన్నాడు కదా, ఇవన్నీ అన్నాడు. అన్న తర్వాత అప్పుడేమో అన్నాడు, ఇప్పుడేమో 100 రోజుల పనికి ఉపాధి హామీ కూలికి వెళ్తేనే ఆ కూలీలకు మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నాడు. అంటే ప్రజల్ని మొత్తం మబ్బు పెట్టి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈరోజు మేము కేటీఆర్ పిలుపు మేరకు ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు కానీ, యువకులు కానీ, కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రానికే సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము ఈ దీక్షని నిర్వహిస్తాం 100%గా. చాలా సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నా ఉమ్మడి జిల్లా మా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటాం, మేము ఎక్కువ ఇక్కడ తెచ్చుకుంటాము, మేము ప్రాజెక్టులు అవన్నీ కూడా మాట్లాడండి. సో వస్తేనే అభివృద్ధి జరుగుతుందా? కొడంగల్ వస్తే అభివృద్ధి చెందుతుంది, కానీ అవి వస్తాయనే మాటలు తప్ప వేరేదేం లేదు కదా. అది కథ. ఇక్కడికి వస్తాయని అంటూనే ఉన్నాడు. 14 నెలలు అయింది, ఇప్పటి వరకు ఒక దగ్గర కూడా శంకుస్థాపన కూడా లేదు. ఏదో కేసీఆర్ ఉన్నటువంటి టైంలో అది కాలేజీలు అవి ఇవి ఉండే, అవిటినే శంకుస్థాపన చేసి తప్పిస్తే అది ఇంకా పని స్టార్ట్ కాలేదు. ఇవన్నీ ఉత్తమ మాటలే, పనులు ఏం లేవు. పథకాల విషయంలో ఎట్లా వస్తున్నాయి అన్న? మరి ఒక్క పథకాలు కూడా రాలేవన్నా. ఇప్పుడు ఆటో కార్మికులు 12,000 ఇస్తున్నాడు, అది లేదు. గృహలక్ష్మి ప్రతి ఇంటికి 2500, కోడలికి, అత్తకు పింఛన్, కోడలికి 2500 అన్నాడు. అత్తకు పింఛన్ వస్తలేదు, కోడలికి 2500 వస్తలేదు. ఇవన్నీ జిమ్మిక్ మాటలు తప్పిస్తే పనికొచ్చే మాటలు ఏం లేవు, వేస్ట్ ఇవి. ఏమనుకుంటారు కొడంగల్ ప్రజలు? ఏమనుకుంటారు ఓటర్లు? మళ్ళీ ఇప్పుడు తిరిగి బై ఎలక్షన్ పెడితే మాత్రం ఇక్కడ నుంచి గెమ్మి కొట్టేటువంటి ప్రయత్నానికి ఖుషిగా తయారుగా రెడీగా ఉన్నారు. కొడంగల్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది అంటే ఏంది పరిస్థితి? అటు రాష్ట్రంలో వ్యతిరేకత వస్తూ ఉంది, ఇక్కడ కొడంగల్లో కూడా వస్తూ ఉంది. కొడంగల్ అయినా రాష్ట్రం అయినా అంతా ఒకటే కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లోనే గెలవంది, నువ్వు బయట ఏం గెలుస్తావు? ఇంట్లోనే ఏం లేదు. ఇక్కడ ఏముంది? కొడంగల్లో ఏం డెవలప్మెంట్ చేస్తుంది చెప్పు? అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన అయిన పనులు తప్పిస్తే ఆయన కొత్తగా ఒక్క పని కూడా చేసింది ఏం లేదు. ఒక్క పని కూడా లేదు. ఒక పని ఇక్కడ ఉందా అని చూపిమను, నేను నిలబడి నేను మాట్లాడతా. మా బుమ్రస్పేట్ మండలికి అయితే ఏం పని లేదు, ఒక్క పని లేదు. ఇప్పుడు మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నట్టున్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఎట్లా ఉంటుంది? ఈ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రము, స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్ వైపే ప్రజలంతా మొగ్గు చూపిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్కి అసలు నమ్మేది లేదు. ఎట్లా ఎమ్మెల్యేలు ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఎక్కువ, ప్రభుత్వం వాళ్ళదే ఉంది, బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది? 100% గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్ని నిలబెట్టుకోలేకపోయింది, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం.